నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. చాలా ముఖ్యమైన ప్రశ్న సాధకులందరికీ కూడా. ఏంటంటే, మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి, ఎలా? మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మనల్ని మనం తెలుసుకోవడం అంటే రెండు విషయాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే, మొట్టమొదటిగా మన యొక్క ఆత్మస్థితి గురించి మనం అవగతం చేసుకోవాలి. రెండవది మన యొక్క జీవితంలో జ్ఞానస్థితి, అంటే ఎలా మనం జ్ఞానంతో జీవించగలుగుతున్నాం, ఎంతవరకు మనం జ్ఞానంతో జీవించగలుగుతున్నాం, మనం అనుకున్న జ్ఞానము, మనం తెలుసుకున్న జ్ఞానము పాటించగలుగుతున్నామా లేదా అనేది మనం తెలుసుకోవడం. అందులో మొట్టమొదటిది ఆత్మస్థితిని తెలుసుకోవడం జరగాలి అంటే దానికి మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, ఆత్మ సాధన అయినటువంటి ధ్యానాన్ని చేస్తూ వెళ్ళాలి. ఎంత రెగ్యులర్గా, ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్తే అత్యంత సహజ సిద్ధంగా, కళ్ళున్నవాడికి అన్నీ కనబడినట్టు అత్యంత సహజ సిద్ధంగా మన గురించి, మన ఆత్మస్థితి గురించి మనకు అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మ యొక్క స్థితి పెరిగి, అంటే ధ్యానం ద్వారా ఆత్మస్థితి పెరిగి ఆత్మస్థితి మనకు అర్థమవుతుంది. మన యొక్క గత ఆత్మస్థితి ఏంటి, మన యొక్క ప్రస్తుత ఆత్మస్థితి ఏంటి అనేది మనకు ఆటోమేటిక్గా అవగాహన జరుగుతుంది. మనం దాని గురించి ప్రత్యేకించి టెన్షన్ పడే అవసరం లేదు. నా గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను అని, అది సహజ సిద్ధం, ఆటోమేటిక్గా జరిగే ఒక ప్రాసెస్. దానికోసం మనం రెగ్యులర్గా ధ్యానం చేయవలసి ఉంటుంది. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా. అది ఆత్మస్థితి తెలుసుకోవడానికి ఒక మార్గం. రెండవది జ్ఞానస్థితి. ఇది చాలా ముఖ్యమైనది. మనం ఈ ప్రపంచంలో ఉన్నాం, మనకు ఆత్మజ్ఞానం అంటూ వచ్చింది, తెలుసుకున్నాం ఆత్మజ్ఞానాన్ని. మనం ఆ జ్ఞానాన్ని ఎంతవరకు జీవితంలో పాటించగలుగుతున్నాం, అప్పుడే మన నిజమైన జ్ఞానిగా మారినట్టు. జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన, జ్ఞానం వచ్చినంత మాత్రాన జ్ఞాని అయిపోరు ఎవరు కూడా. జ్ఞానాన్ని మన జీవితంలో ఎంతవరకు స్థిరంగా పాటించగలుగుతున్నాం, ఆ యొక్క స్థితిని మనం తెలుసుకోవడమే జ్ఞాన స్థితిని తెలుసుకోవడం అంటే. దానికి మనం చేయవలసినది రెండు పనులు ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడు ఎలాగైతే సాధన పెంచుకుంటూ వెళ్తామో అలాగే జ్ఞానాన్ని ఎంతగా పెంచుకుంటూ వెళ్తే అంతగా మన జీవన గమనంలో మనం ఎలాంటి జ్ఞానంలో జీవిస్తున్నామో, అది సరైన జ్ఞానమా, సరికాని జ్ఞానమా, అద్భుతమైనదేనా, లేకుంటే అజ్ఞానంలో జీవిస్తున్నామా, ఇవన్నీ కూడా మనకు అర్థం కావడం మొదలవుతుంది. రెండోది ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ అంటారు. ఇది మనం రెగ్యులర్గా మన రోజు చేస్తూ ఉండాలి. మనకు జ్ఞానం వచ్చింది, జ్ఞానం తెలుసుకున్నాం, ఒక మంచి విషయాలు ఎక్కడో చదివాము లేదా ఎక్కడో విన్నాం మంచి వాళ్ళ దగ్గర నుంచి. ఆ జ్ఞానాన్ని మనం మాట్లాడేటప్పుడు, మనం ఆలోచించేటప్పుడు, మనం చేసే పనుల్లో ఉంచుతున్నామా లేదని రోజు మనకు మనం సెల్ఫ్ చెకింగ్ అంటారు దాన్ని, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఎంతగా మనం చేసుకుంటూ వెళ్తే అంతగా మనకు మన యొక్క జ్ఞాన స్థితి అర్థమవుతుంది. మనం బాగా గమనిస్తే మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సంఘటన కూడా మన యొక్క జ్ఞాన స్థితిని తెలియజేయడానికి వస్తుంటాయి. అవతల వారు లేదా సిచ్యువేషన్స్, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, లేదా మనల్ని సరిగ్గా పొగిడే వాళ్ళు కావచ్చు, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కావచ్చు, మనకు వస్తున్న ఆనందకరమైన సంఘటనలు కావచ్చు, బాధాకరమైన సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మస్థితిని, మన యొక్క జ్ఞాన స్థితిని ఒక అద్దంలాగా చూపించడానికి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకోవడానికి వచ్చే కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. మనం ఏ స్థితిలో ఉన్నాము జ్ఞానపరంగా, ఆత్మపరంగా, నిజంగా మనం జ్ఞానాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నామా, లేదా సిచ్యువేషన్స్ మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం జ్ఞానాన్ని పక్కన పెట్టేసి అజ్ఞానంతో జీవిస్తున్నామా, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికే రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల పర్సన్స్ మన జీవితంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే,
ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సంఘటనను, ప్రతి వ్యక్తిని వీలైనంతగా మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అన్నీ మనం తెలుసుకోవడానికి మన కోసం వస్తున్నాయి. అది ఉపయోగించగలిగితే ఆ సంఘటన లేదా ఆ వ్యక్తి మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతారు, లేదా మనం కింద పడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం తెలుసుకోవడం అంటే మన యొక్క ఆత్మ సాధనను పెంచుకుంటూ వెళ్తూ ఉండడం, మన జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళడం, మన యొక్క జ్ఞాన పరిశీలన మన జీవితంలో మనం ఎంతవరకు చేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ వెళ్ళడమే మనల్ని మనం తెలుసుకోవడం. ఈ విషయాన్ని మనం తెలుసుకొని అడుగులేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.